వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య యత్నం కేసులో కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. సూసైడ్ చేసుకునే ముందు రోజు సైఫ్ వేధింపులపై ఆమె తన తల్లితో మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఫోన్ కాల్లో తన బాధను తల్లితో ప్రీతి చెప్పుకుంది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని, అతనిపై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒకటై తనను దూరం పెడతారని ప్రీతి వాపోయింది. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను సైఫ్తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని ప్రీతి తల్లి తనతో చెప్పినట్టుగా ఆ ఆడియోలో ఉంది. అయిపోయిందా డ్యూటీ? ఏం నైట్ డ్యూటీ 2 o'clock తర్వాత ఎవరైనా వస్తారు 2 or 3 వస్తే మళ్ళీ ఇంకో గాంధీకి వెళ్ళాలి. ఆడన్నాయట ఆడ నైట్ డ్యూటీ. బండి తీసుకోపోలే? తీసుకెళ్ళినా. డాడీ వచ్చిందంటే పొద్దున వచ్చిండు, హాస్పిటల్ దాకా దింపిండు. మళ్ళీ ప్రిన్సిపల్ హెచ్ఓడి దగ్గర వెళ్ళినా, మాట్లాడినాం, చూసుకుంటా అన్నాడు. ఏది గాంధీనా అక్కడ? గాంధీకి వెళ్ళినా ఒకసారి. నువ్వు డాడీ? నేనే వెళ్ళినా, డాడీ పనిలో ఉండే. ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. ప్రిన్సిపల్ దగ్గరికి ఎందుకు వెళ్ళినా, ఆయనను కూడా పిలిచి ఏదో మాట్లాడింది. ఏం మాట్లాడిందో తెలియదు నాకు. వాడిని డాడీని ఫోన్ చేయాలి పింకి, ఏం కాదు. వాడిని బెదిరిస్తేనే చేస్తారు నన్ను అనే ఉంది, కానీ ఏం చేస్తారు నన్ను అనే ఉంది. ఇప్పుడు నీకేం చేస్తాడు వాడు? సెకండ్ ఇయర్, వాళ్ళందరూ ఒకటే బ్యాచ్ కదా. ఇప్పుడు ఆయన పేరు కంప్లైంట్ ఇచ్చా అని నాకేం చేయకుండా నన్ను దూరం పెట్టడం ఉంటది. అది కాదురా, ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు అందరు ఒకటేనా? సెకండ్ ఇయర్ అందరు ఒకటే అంటే అందరు అట్లా ఉండరు ఆయన లాగా. మరి వాళ్ళు అంటాడేరా అట్లా ఎందుకు చేస్తావురా అని వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరు అంటలేరు. అంటే వీడంతా ఇదా హెచ్ఓడి మాట కూడా వినడా? ఏమో తెలియదు. ఇప్పుడు నువ్వే పోయి చెప్పినావా? నేనే ఇంటికి పోయి చెప్తున్నా. అది ఇప్పుడు ప్రిన్సిపాల్ కి నువ్వు చెప్పినావా, నిన్ను పిలిచిండా? ప్రిన్సిపల్ కి డాడీ ఫోన్ చేసి చెప్పినట్టు, ఎవరితో చెప్పించిండో డాడీ తెలియదు నాకు. నిన్న అక్కడ పిలిపించిండా హెచ్ఓడి? అయిపోయిందా డ్యూటీ?